ఈ రోజుటి వీడియో అయితే ట్రెడిషనల్ ముద్దపప్పు ఆవకాయ అయితే చూపించబోతున్నాను. చాలా మందికి ఫేవరెట్, ఆల్వేస్ నాకు కూడా చాలా ఫేవరెట్. చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఒకసారి నేను పాతకాలపు వాళ్ళ పద్ధతిలో ఎలా చేస్తాను ఈ ముద్దపప్పు అనేది ఈ వీడియోలో చూపిస్తాను. పెద్ద ప్రాసెస్ ఏం కాదు. వీడియోని లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత 1 కప్పు వరకు కందిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కందిపప్పుని కుక్కర్లోకి వేసుకోవాలి. కుక్కర్లోకి వేసుకున్న తర్వాత 1/2 లీటర్ వరకు వాటర్ అనేది యాడ్ చేసుకొని బాగా వాష్ చేసుకోవాలి. మనము కందిపప్పుని వేయించుకున్నాం కాబట్టి కొంచెం హార్డ్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేతితోనే మెత్తగా ప్రెస్ చేస్తున్న విధంగా అయితే వాష్ చేసుకోండి. ఈజీగా క్లీన్ అయిపోతుంది. ఈ విధంగా 3 to 4 టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత 1 కప్పు వరకు కందిపప్పుకి 2.5 కప్పు వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోండి. వాటర్ అనేది యాడ్ చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు పసుపు అనేది యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకు పప్పు సాఫ్ట్గా అనేది కుక్ అవుతుంది. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 3 విజిల్ అయితే రానిచ్చండి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత మెత్తగా స్మాష్ చేసుకోండి. సాల్ట్ వేసుకొని మనం ముద్దపప్పు అయితే రెడీ అయిపోతుంది. నేను స్మాష్ చేసి సాల్ట్ వేసిన క్లిప్స్ అయితే యాడ్ చేశాను. బట్ ఎలా మిస్ అయ్యాయో తెలియటం లేదు. క్లిప్స్ అయితే మిస్ అయ్యాయి. సో నేను ఈ వీడియోలో అయితే యాడ్ చేయటం లేదు, చెప్తున్నాను. మనకి మెత్తగా ఉడికిపోయిన పప్పులోకి సాల్ట్ అనేది యాడ్ చేసుకొని వాటర్ ఏమి యాడ్ చేయకుండా గట్టిగా ఉండే విధంగా పప్పుని అయితే చూసుకొని కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోండి. ఇంతే, ఇంకా మనం సర్వ్ చేసుకున్నామంటే మన ముద్దపప్పు ఆవకాయ అయితే రెడీ అయిపోతుంది. ఈ ఆవకాయ ఎలా చేశానో కూడా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేసేస్తున్నాను. ఒకసారి వెళ్ళి చూడండి. మీలో ఎంతమందికి కాంబినేషన్ అయితే ఇష్టం? మా ఫ్యామిలీ ఫేవరెట్ అనమాట. ఏదైనా ఫ్రై పెట్టుకొని లేదా ఏదైనా అప్పడాలు లాంటివి పెట్టుకొని ఏం లేకున్నా కానీ తినేయచ్చు. టేస్ట్ అయితే అంత బాగుంటుంది. ఈ విధంగా వేయించుకొని చేసుకునే ముద్దపప్పు టేస్ట్ అయితే ఇంకా డబుల్ అయితే ఉంటుంది. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పాతకాలపు వాళ్ళు ఈ విధంగా వేయించుకొని చేసుకుంటారంట. సో నేను ట్రై చేశాను, చాలా బాగా వచ్చింది. పక్కా ట్రై చేయండి. అలానే ఇన్స్టాలో ఫాలో చేయండి. సబ్స్క్రైబ్.